బ్రదర్, గుడ్ ఈవినింగ్ సిద్దిక్. నా రిక్వెస్ట్ బ్రదర్, ఆల్రెడీ 1 year ఇట్స్ గాన్. ఎలక్షన్ మూమెంట్ ఆ 1 year చేసిస్తే ఈ మధ్యలో 3 years, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మనమే స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళాల్సి వస్తుంది. అవసరం ఉంటుంది, కంపల్సరిగా ఉంటుంది. అది మీ యొక్క డ్యూటీ. జేఏసీ సిద్దిక్ కన్వీనర్. ఎన్ని సంఘాలు రోడ్డెక్కినా హైప్ కోసమో లైఫ్ కోసమో ఈ నిరుద్యోగ డిఎస్సీల కోసమో ఎన్ని చేసినా వాళ్ళు దేనికి చేశారో, ఎవరి స్వార్థం కోసం చేశారో, ఏ విధంగా చేసినా కూడా నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ని విధాలుగా రోడ్డెక్కినా కూడా ఈ రోజు కూడా లోకేష్ గారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే, వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. దయచేసి సిద్దిక్, బస్సు యాత్రికులుగా 43 మందిని నీకు మాత్రమే తెలుసు. మేము టీడీపీని బలపరిచాం, రాష్ట్రం అంతా తిరిగాం, మండు టెండర్లో, రిస్క్ ఏరియాస్లో, రాయలసీమ లాంటి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర మొత్తంగా పర్యటించాం, కష్టపడ్డాం, అనుకున్న సీట్లు బంపర్ మెజార్టీ ఇచ్చాం. దాని కూటమి తగిన ప్రతిఫలాన్ని మేము ఇచ్చాం, మాకు రిటర్న్ గిఫ్ట్గా ఇప్పించాం. ఆ విషయంలో మేము అప్రిషియేట్ చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అయినప్పుడు కూడా ఇప్పుడు అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. దయచేసి ఇది ఎవరు క్రెడిట్, ఎవరు ఖాతాలోకి వెళ్తుంది ముఖ్యం కాదు. ఇది నిరుద్యోగ సమస్య. ఇది రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. ఆ రోజు కూటమికి మనకి సపోర్ట్ చేసింది ఈ నిరుద్యోగులు. ఆ విషయం మర్చిపోక సిద్దిక్ దయచేసి. ఎందుకు అందరినీ దూరం చేసుకుంటే లాస్ట్కి మనం ఒంటరి అయిపోవలసి వస్తుంది. దీంట్లో ప్రెస్టీజియస్ విషయం ఏముంది బ్రదర్? కాస్త ఆలోచించండి. అందరూ రోడ్డెక్కారు, ఒక సిద్దిక్ రాలేదనే ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు, నిరుద్యోగుల్లోకి వెళ్ళకూడదు. ఏ రోజున అది ఎత్తి చూపిస్తారు. నీ నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ రాలేదు, నేను నుంచి ఎటువంటి రిప్లై రాలేదు, కనీసం కన్వే చేయలేదు, తెలియపరచలేదు నిరుద్యోగులు ఈ విధంగా అనే ఆలోచన రేపు వస్తుంది. కంపల్సరీ విమర్శిస్తారు, లాస్ట్కి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అందరూ కూడా మనకి వ్యతిరేకిస్తారు. దయచేసి అర్థం చేసుకుని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే, అట్లీస్ట్ ఒక 20-30 days ఎక్స్ట్రా అడుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించిద్ది. ఈ డిఎస్సి విషయంలోనే పోస్ట్ పోన్ చేయడానికి ఆలోచిస్తున్నారు. దేనికి ఆలోచిస్తుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎస్సీ క్లాసిఫికేషన్ అన్నారు, వాయిదా వేయలేదా? ఎమ్మెల్సీ అన్నారు, వాయిదా వేయలేదా? అలాగే ఫ్రీ బస్ అన్నారు, గత ఆగస్టులో వాయిదా వేయలేదా? రైతు భరోసా అన్నారు, వాయిదా వేయలేదా? తల్లికి వందనం అన్నారు, వాయిదా వేయలేదా? డిపార్ట్మెంటల్ టెస్టులు వాయిదా వేయలేదా? ఏపీఎస్సి వాయిదా వేయలేదా? అలాగే పాలిటెక్నికల్ లెక్చరర్స్ వాయిదా వేయలేదా? ప్రతిదీ వాయిదాలు వేసి ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్ని ఎంత కష్టపడ్డాం. వాళ్ళందరికంటే మనమంటూ ఒక గుర్తింపు వచ్చింది, కానీ నువ్వు ఈరోజు గుర్తించలేదు. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో, ఆ రోజు నీకు సపోర్ట్ చేస్తారో చెయ్యరో తర్వాత విషయం. అది చాలా ఇబ్బంది పడతావు. ప్లీజ్, ఆ రోజు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, వ్యతిరేకిస్తారు. అంతవరకు తెచ్చుకోవడం అవసరమా? మీ వంతుగా రిప్రజెంటేషన్ ఇవ్వండి, తెలియచేయండి. నిరుద్యోగులు ఒక 20 or 30 days మాత్రం అడుగుతున్నారు. వీళ్ళు నిరుద్యోగ భృతి అడగలేదు, క్యాలెండర్ అడగలేదు, వీళ్ళు ఏమీ అడగలేదు, పోస్టులు పెంచమని అడగలేదు. ఉన్న పోస్టులతో సాటిస్ఫై అయ్యాం, మా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాను, సంతృప్తి ఉంది. కానీ ఇంత మొండిగా లోకేష్ గారు వినపోతారో, వీళ్ళు వైసీపీ వాళ్ళు అని అంటారు. కానీ కోర్స్ అయితే అవ్వచ్చు, మాకు అనవసరమైన విషయాలు ఇవి. నిరుద్యోగులు చాలా బాధల్లో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. కాబట్టి నీ వంతుగా సిద్దిక్, ప్లీజ్ మీరు లోకేష్ గారు తెలియపరచండి. ఓపెన్గా వెయిటింగ్ న్యూస్లో ఇస్తారో, లేకపోతే ఓపెన్గా నేను ఈ విధంగా లెటర్ ఇచ్చాను, ఈ విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చాను నిరుద్యోగుల తరపున అని నువ్వు మా కోసం చేయాలి. లేదనుకుంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లీజ్ బ్రదర్, కలిసి ఉంటే కల సుఖం, కలుపుకుంటూ వెళ్తేనే ఏదైనా మనం సాధించగలం తప్ప మొండిగా వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎవరు ఎన్ని ధర్నాలు చేశారో, ఎవరు హైప్ కోసం రోడ్లు ఎక్కారో అవన్నీ మనకు అనవసరం విషయం. ఈ రోజు సిద్దిక్ అంటే నువ్వంటూ మా తరపున ఉన్నావు, నీ వంతుగా ప్రయత్నం చేశావు, సక్సెస్ అయింది. ఒక 10 days or 20 days or 30 days పోస్ట్ పోన్ చేశారు అనే ఒక గుడ్ ఇంపాక్ట్ అనేది
ఒక గుడ్ న్యూస్ రావాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో సిద్దిక్. ఇవి లాస్ట్ గడియలు లాంటివి. ఒక మరణ శిక్ష వేసిన వాడికైనా లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు. అట్లాంటిది ఎందుకయ్యా ఈ 16,347 పోస్టులు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేనిది అందరూ వ్యతిరేకించేటప్పుడు మీకేంటబ్బా నాకు అర్థం కావట్లేదు. కానీ 20-30 డేస్కి ఏమైపోయింది అని నాకు అర్థం కావట్లేదు. కానీ రైల్వే ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంటల్ ప్రతి టెస్ట్లో ప్రతిది కూడా పోస్ట్ పోన్ చేస్తారు. ఒక డిఎస్సి కోసం ఇంత మొండి వైఖరి ఎందుకు? మంచిగా చేశాం కదా సిద్దిక్, మేమందరం కూడా మంచిగా చేశాం కదా. డబ్బులు ఒక 1000-1500 ఇచ్చినది ముఖ్యం కాదు. నీ వెంట ఉన్నాం కదా, నీతో పాటుగా మొన్న టెండర్లో కష్టపడ్డాం కదా, రిస్క్ ఏరియాస్ తిరిగాం కదా రాష్ట్రం అంతా. లోకేష్ గారు మన వైసీపీ వాళ్ళు అనలేరు కదా. దయచేసి నేనైతే వాయిస్ ఇవ్వలేదు, ధర్నాకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే సిద్దిక్ లాస్ట్ మినిట్లోనే హెల్ప్ చేస్తాడని ఒక హోప్తో ఉన్నాను. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి. మీ వంతుకు ఒక వెయిటింగ్ న్యూస్లో ఇప్పిస్తావో లేకపోతే రిప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఒక మంగళగిరిలో ఆఫీస్లో ఇస్తావో ఏ విధంగా మాకు తెలియదు. కానీ దయచేసి మీ బస్సు యాత్రికుల కోసము నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఈ లక్షలాది, ఈ 5 లక్షల మంది కోసం దయచేసి మేము టెట్ కూడా అడగట్లేదు, జస్ట్ 20 or 30 or 40 డేస్ మాత్రం అడుగుతున్నాం. దయచేసి హెల్ప్ చేయండి బ్రదర్ ప్లీజ్. అందరిని కలుపుకెళ్ళు, బాగుంటాం, బాగుపడతాం, బాగుంటాం, పేరు చెప్పుకుంటాం. అది కావాలి. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. ప్లీజ్ అర్థం చేసుకోండి. లోకేష్ గారు తెలియపరచండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, వెయిటింగ్ న్యూస్ తెలియపరచండి. లేకపోతే వాయిస్ ఇస్తావో లేకపోతే మీడియాకి ఇస్తావో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఏ విధంగా ఇస్తావో నువ్వు బయటపడాలి సిద్దిక్ ప్లీజ్. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు అందరూ వ్యతిరేకిస్తారు. సిద్దిక్ బ్యాడ్ అంటారు, నాకు అలాగ ఇష్టం ఉండదు. ప్లీజ్ సిద్దిక్ ఏం చేయలేదు అంటారు, నాకు అలాగ ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వంటే మాకు అభిమానం. ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వు మాకు వ్యతిరేకం ఏంటి, నువ్వు మాకు విరోధం ఏంటి? నువ్వు మాకు ఎంతో చేసావు. టెట్ అంతా టెస్ట్ వేయించావు, డిఎస్సి ఇప్పించావు, నీ వంతుగా చేసావు. ఈ లాస్ట్ మినిట్లో నీ వంతుగా ప్రయత్నం చేయి. ఎన్నో సంఘాలు రోడ్డు ఎక్కాయి, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏంటో మనకు అనవసరం. ఒక నిరుద్యోగుల తరపున వీళ్ళు పోరాడారు అని రేపు లాక్కుంటారు వీళ్ళని. ఆ ఛాన్స్ ఇవ్వద్దు దయచేసి. ఎందుకంటే మాకు ప్రభుత్వం పైన మీ పైన గౌరవం ఉంది కాబట్టి దయచేసి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. మీరు ఏ విధంగా మాకు తెలియపరుస్తారో మాకు అర్థం కాలేదు, ఏ విధంగా చేస్తారో నాకు కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ ఇది డిమాండ్ ఏం కాదు, రిక్వెస్ట్. ప్లీజ్ అర్థం చేసుకోండి. కనీసం 20 or 30 or 40 డేస్ పోస్ట్ పోన్ చేయండి సార్ ప్లీజ్.